హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా వైర్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఈ బ్రాస్లెట్కి. ఇలా వైర్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకవైపున ఉన్న వైర్కి 3 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా మరో బీడ్ తీసుకొని ఇటువైపున ఉన్న వైర్ని ఆ బీడ్లోకి పెట్టుకోవాలి. ఇలాగా ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా లాగేసేయాలి. మరలా వైట్ కలర్ బీడ్స్ తీసుకొని అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని మరలా అలాగే వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మరలా వైట్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని మిడిల్లో పెట్టేసి వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మనకి ఇలా వస్తుంది. గోల్డ్ కలర్ బీడు ఇక్కడ మిడిల్లో వస్తుంది. మరలా వైట్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో వైట్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇప్పుడు ఒకవైపునున్న వైర్కి ముందుగా 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఒకటి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరొకటి వైట్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలాగ 4 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని వేలు మధ్యలో ఇలా పట్టుకొని ఫస్ట్ ఉన్న వైట్ కలర్ బీడ్లో నుండి ఇలాగ వైర్ని లాగేసేయాలి. ఇక్కడ ఇలా వస్తుంది. ఇలాగ ఇటువైపును కూడా అలాగే ముందుగా వైట్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి. మరో వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 4 బీడ్స్ ఎక్కించుకొని ఫస్ట్ ఉన్న బీడ్లో నుండి వైర్ని లాగేసేయాలి. ఇప్పుడు మరో వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ 4 సైడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువైపున ఒక వైట్ కలర్ బీడు ఇటువైపున ఒక వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్ పెట్టేసి వైర్ని లాగేసేయాలి. ఇలాగా వస్తుంది. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ ప్రతిసారి 4 సైడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. మిడిల్లో అంతా వైట్ కలర్ బీడ్స్ వస్తాయి. మరలా వైట్ కలర్ బీడ్స్ తీసుకొని అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో వైట్ కలర్ బీడ్ తోటి మిడిల్లో పెట్టేసి లాగేసేయాలి. ఇప్పుడు మరలా ఇంతకు ముందు ఎలా చేసామో అలాగే వైర్కి ఒకవైపున 4 బీడ్స్ని 2 వైట్ కలర్ బీడ్స్ 1 గోల్డ్ కలర్ బీడు మరో వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి.
ఇలాగ ఫస్ట్ ఉన్న వైట్ కలర్ బీడ్లో నుండి వైర్ని బయటికి లాగేసేయాలి. ఇటువైపును కూడా అలాగే వైట్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. 1 గోల్డ్ కలర్ బీడు, మరో వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరలా అలాగే ఫస్ట్ ఉన్న బీడ్లో నుండి వైర్ని బయటికి లాగేసేయాలి. మరో వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా వైట్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. అటువైపున కూడా ఇలాగా 4 బీడ్స్తో 2 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగా ఇటువైపున 2 టైమ్స్ వేసుకున్నాం, అటువైపున కూడా 2 టైమ్స్ వేసుకొని వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ హుక్ని హుక్ చైన్ని యాడ్ చేసుకుంటే మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ హుక్ చైన్ని బీడ్లో నుండి యాడ్ చేద్దామంటే హోల్ చిన్నదిగా ఉంది కాబట్టి రింగ్ పట్టలేదు. ఇలాగా తీసేసి మిడిల్లో నుండే వైర్కి పెట్టేశాను. ఇలాగ హుక్ చైన్ని యాడ్ చేసుకొని ఇటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ వైట్ అండ్ గోల్డ్ కలర్ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.